మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున గమనిస్తే మిత్రులారా, మనం ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో చేసిన ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలు ఆడించి మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు గమనిస్తే నేను ఒకటే చెప్తాను మిత్రులారా, కాస్త చాలామంది ఏంటంటే మన బీపీటీలు, సోనా మసూరు, లలిత బ్రాండ్స్కి అలవాటు పడిపోయిన తర్వాత లాంగ్ వెరైటీలు తినండమ్మా, ఈ బియ్యం కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. పూర్వం మన వాళ్ళందరూ కూడా, మన పెద్దవాళ్ళందరూ కూడా ఎలా చేసేవాళ్ళు అంటే ఎక్కువ రోజులు 6 నెలలు పైనే పండిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు తినేవాళ్ళు. ఈ రోజున మనం చూసుకునే మిత్రులారా, మనకేంటంటే తేలిగ్గా డైజెషన్ అయిపోవాలి. ఉదయం లెగుస్తున్న మిత్రులారా, మీరందరూ గమనిస్తే టీ కాఫీలతో మొదలయ్యి ఇడ్లీ దోశలతో ప్రారంభమయ్యి మధ్యాహ్నం కూడా కెమికల్ ఫార్మింగ్లో చేసే బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తింటూ, అంటే విషం తింటున్నామని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే ప్రాబ్లం వస్తేనే ట్యాబ్లెట్ వేస్తాం మిత్రులారా. ఈరోజు ఏమైపోయిందంటే వరిలో రైతులు పోటాపోటీగా పడిపోయి, నేను అదే చెప్తాను, దేశానికి అన్నం పెడుతున్నాం అనుకునే రైతులు ఎవరైనా సరే పోటీకి పడిపోయి, వాడు 30 పండిస్తే నేను 40 పండించాలి, వాడు 40 పండిస్తే 45 ఎలా పండించాలని ఆలోచన తప్ప మిత్రులారా, ఎవరికి కూడా బాధ్యతలు లేవు. రైతు అన్న వాళ్ళకి ఎవరికి కూడా బాధ్యతలు లేవు. నేను గతంలో అదే చెప్పాను కొంతమందికి పర్సనల్గా, మిత్రులారా, కెమికల్ వ్యవసాయం చేస్తున్నారంటే ఆవు పేడ గోమూత్రంతో నిజంగానే పంటలు పండుతాయా? అది నిజంగా ఏంటంటే మా ఏరియాలో గతంలో ఒక ఆయన చేసి మానేశారు అని అంటే నేను అన్నాను, ఏం చేసి మానేశారు? అవును, ఇళ్లల్లో కానించి మొదలు పెడతా ఉన్నారు. ఆడు 20-30 బస్తాలు పండిస్తూ ఉన్నాడు, నువ్వేంటి చేను ఇలా అయిపోయింది ఏంటి, 15 బస్తాలు అంతే ఎవరు కొంటారు ఏంటి? నేను అదే చెప్తున్నాను మిత్రులారా, అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేసుకుని వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేసుకుని ఆరోగ్యాలు పెంపొందించుకోవాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే జనంలో మంచి అవగాహన వచ్చింది మిత్రులారా. ఈ రోజున దేశవాళీ బియ్యాలు పండించేవాళ్ళు, విత్తనాన్ని పండించేవాళ్ళు ఎవరైనా బియ్యాలు మిల్లింగ్ చేసి ఇస్తూ ఉంటే ఈరోజు కొనేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఈరోజు అదే చెప్తాను, బియ్యము 90 రూపాయలు 100 రూపాయలు అంటూ ఉంటే 90 రూపాయలు 100 రూపాయలు దీని గురించి కామెంట్ చేస్తాను మిత్రులారా. అంటే ఈ రోజున మిత్రులారా ఎలా అయిపోయిందంటే పాజిటివ్గా ఆలోచించడం తక్కువ, నెగిటివ్గా ఆలోచించడం ఎక్కువైపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా బాధతో చెప్తున్నాను మిత్రులారా. మనము రెస్టారెంట్లకు వెళ్ళి ఫ్యామిలీలతో ఈ రోజున 60-70% ఫ్యామిలీలు రెస్టారెంట్లను కనపడుతూ ఉన్నారు. అంటే మీరు వెళ్ళి చూసారంటే, ఎప్పుడన్నా మా మిత్రులు వెళ్ళినప్పుడు అక్కడ అంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. రీసెంట్గా నేను పేపర్లో చూశాను మిత్రులారా, మాకు భీమవరంలో ఒక రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లో బొద్దింకులు వచ్చినాయి. అయినా సరే కామనే, పేపర్లో వేసారు, అది కామనే. తెల్లారి వెళ్ళి రెగ్యులర్గా మనం ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంకొక చార్ చెప్తూ ఉంటారు, పానీపూరి బండోడు ఏదో చాలా చండాలంగా చేసి పెట్టాడు, అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అయినా సరే మన వాళ్ళు వెళ్ళి పానీపూరి తినడానికి ఇష్టపడతారు. అంటే ఏంటంటే 3 అంగుళాల నాలుక కోసం 5-6 అడుగుల దేహాన్ని మనం పాడు చేస్తున్నామంటే మన అందరం గమనించుకోవాలి. ఒక మిత్రుడు ఒకటే చెప్తూ ఉంటారు, ఏమనంటే ఈ రోజున ఏదైనా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేశవాళీ బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఎద్దుగాన నూనెలు వాడుతూ ఎవరైనా సరే మిత్రులారా, అది 100 ఏళ్ళు బతుకుతారు, 80 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతారని గ్యారంటీ లేదు. కానీ మనం బతికినంత కాలం కూడా ఆరోగ్యంగా బతకాలి. ఎందుకంటే ఈ మందులు ఏదైతే వేసుకుంటున్నారో, మనకు ప్రాబ్లం వస్తే మందులు వేసుకుంటున్నాం, అవును కదా. ప్రాబ్లం వస్తే లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. మనం ఆరోగ్యంగా ఉండగానే ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న మిత్రులారా, మీరందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించే బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిని మీరందరూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే మిత్రులారా చాలా బాధేస్తుంది. ఎందుకంటే హాస్పిటల్స్ ఖాళీలో, రెస్టారెంట్లు ఖాళీలో, ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇది మీరు అందరూ కూడా గమనించాలి మిత్రులారా.